సో ప్రధానమంత్రి స్వయంగా మీ వీడియో పోస్ట్ చేసి, మీ ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేసి, ఇది చూడండి, ఆమెను ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. ఎట్లా అనిపించింది చూసినప్పుడు? చాలా అదృష్టవంతురాలు అనిపించింది. అంతే కదా, ఆయన ప్రధానమంత్రి, 130 కోట్ల జనాభాకు ఆయన అధిపతి. అటువంటి ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో, దాని తర్వాత హైదరాబాదులో ఒక వ్యక్తిని ఆయన ఉద్దేశించి ఆయన అమూల్యమైన సమయంలో నీ కేటాయించి నా గురించి చెప్పారు అని అంటే చాలా అదృష్టం. కలవలే కదా ఇంతవరకు మీరు ప్రధానమంత్రి? ఒక 30 సెకండ్లు కలిసారు. ఎప్పుడు? ఆయన మల్కాజిగిరి రోడ్ షోకి వచ్చినప్పుడు మేము ఎవరెవరైతే ఎంపీలకి టికెట్ ఇవ్వడం జరిగిందో మేము 4-5 మంది నిలబడ్డాం. ఆఖరిగా నేనే నిలబడ్డాను. అప్పుడు ఆయన నన్ను చూసి ఉద్దేశిస్తూ ఒక వాక్యం అన్నారు, అమ్మ నువ్వు మాట్లాడే మాటల ధ్వని అక్కడి వరకు వినిపిస్తోంది తల్లి. ఓకే, సో అప్పుడే చూస్తుంటే అంటే అదే చూడడం, ఓకే, ఇంకా అంతే వినడం. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మార్చ్ ఇది కదా, మల్కాజిగిరి రోడ్ షో డిక్లేర్ అయిపోయిన తర్వాత అండి, క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత అసలు ఈయన వరకు అంతా అప్పుడే ఈయన వరకు వెళ్ళిపోవడం ఏంటి నేను మాట్లాడింది అని ఆశ్చర్యం అయితే చాలా వేసింది. ఆనందం, ఆశ్చర్యం రెండు. మిగతా నేడు అమిత్ షా వాళ్ళని కూడా కలిసి ఉండలేదు? లేదండి, కలవలేదండి. బీజేపీ పెద్దలు ఎవరిని కలవకుండానే ఇంత ఫేమ్ వచ్చేసింది. వాళ్ళ మనసులో ఉన్నానేమో తెలియదు నాకు. ఉన్నాను, ఎందుకంటే ఒక రకం ప్రధానమంత్రి గారు ఆత్మీయ అదాలత్ గురించి చెప్పినప్పుడు వారి మనసులోనూ ఉన్నాను. మా అమిత్ భయ్య కూడా, అమిత్ షా గారు కూడా మాధవీలత ఆగేయావ్ అన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఏదో 5వ రోలో కూర్చున్నాను అందరికన్నా వెనక. అటువంటిది ఆయన నా పేరు చెప్పి ఆగేయావ్ అంటే అసలు ఒక నిమిషానికి అర్థం కాలేదు, నా పేరే చెప్తున్నారా లేదా అని ఒక నిమిషం ఆగాను నేను. ఒలింపిక్స్లో స్విమ్మింగు, ఆర్చరీ ఇవన్నీ స్పోర్ట్స్ మెన్ వెళ్తారు కదా, వెళ్లే ముందు వాళ్ళతో కూడా అందరు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారు. వరల్డ్ కప్ కోసం వెళ్ళేటప్పుడు మన వాళ్ళని కూడా అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్. ఐఐటి ఎంట్రన్స్ రాసే ప్రతి పిల్లాడితోనే చుట్టుపక్కల వాళ్ళు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేవాళ్ళు అంటుంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం, దట్స్ ఇట్. గెలవడానికే యుద్ధ ప్రవేశం చేస్తాం, టైంపాస్ చేయడానికి చేసే వ్యక్తిని కాదు నేను. ప్రతి యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు ఈ యుద్ధాన్ని గెలవాలి అనే యుద్ధం చేస్తాడు. కార్గిల్ దానిలో కూడా బార్డర్లో నిలబడిన మన ప్రతి సైనికుడు దాన్ని గెలవాలని నిలబడతాడు. అలా నేను కూడా గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధ ప్రకటన ఇవ్వడం జరిగింది, నేను యుద్ధ రంగ ప్రవేశం చేయడం జరిగింది, పోరాడుతున్నాను. పిచ్ మీకు అనుకూలంగా ఉండాలి కదా మ్యాచ్ మీరు గెలవాలంటే? అంతా అనుకూలంగా ఉండే పిచ్లా గేమ్ ఆడితే ఏం మజా అండి. అనుకూలం లేని పిచ్లోనే గెలవాలి, కొడతా బంత్ అక్కడ కొట్టి సిక్సర్ అయితేనే మజా. అన్ని అనుకూలంగా ఉంటే నాకు మజాగా ఉండదు. సో అందుకనే హైదరాబాద్ సీట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని హైదరాబాద్ సీట్ సెలెక్ట్ చేసుకున్నారు. కుంభస్థలం కొట్టి అది మట్టిగడ్డ అని చూపించాలనేది నా మజా. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 40 సంవత్సరాలలో ఆ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం వెనకబడి ఉండడము. ఏదైనా ఒక వ్యక్తి ఆధ్వర్యంలో 40 ఏళ్ళు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది అని అంటే అది అభివృద్ధి వైపు వెళ్ళాలి, కొంచెమన్నా వెళ్ళాలి. అక్కడ ఇది వరకు కాస్త డబ్బులున్న ముస్లిమ్స్ అంతకన్నా భయంకరంగా దిగజారిపోయారు. అంటే ఎవరైనా అసదుద్దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ జీవితం అతపాతాళంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి ముస్లింలు చాలామంది ఉన్నారు, వాళ్ళెవ్వరూ ఓట్లు వెయ్యట్లేదు అసదుద్దీన్కి. హిందువుల పరిస్థితి ఏమిట్రానంటే ధైర్యంగా హిందువులాగా బతకాలంటే బతకనివ్వని పరిస్థితి ఉంది. ఇప్పటికీ మీకు మలక్పేట్లో కొన్ని దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా వెళితేనే బెదిరించే వాళ్ళు ఉన్నారు. కానీ మీకు ఓటేసే పరిస్థితి ఉందా విసుగు చెందిన? ఖచ్చితంగా వేస్తారు వాళ్ళు, కానీ బయటికి చెప్పకపోవచ్చు. అదే కదా ఇప్పుడు అసదుద్దీన్ భయం. ఎందుకనుకుంటున్నారు అసదుద్దీన్ భయం? హిందువులందరూ పోలరైజ్ అయ్యారు, ఖచ్చితంగా అయ్యారు, తిరుగులేని విషయం ఇది. ముస్లింలు కూడా ఎవరైతే ఈ రోజు దాకా అసదుద్దీన్ అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలను బయటికి చెప్పే ధైర్యం లేకుండా ఆగిపోయారో, ఈరోజు నేను ప్రాణానికి తెగించి చెప్తున్నాను ఇవన్నీ. అందులో ఇది వరకు పాపం బద్దంబాల్ రెడ్డి గారు, ఆలే నరేంద్ర గారు వీళ్ళందరూ పోరాడారు. కానీ అప్పుడు పరిస్థితి కనీసం సెంట్రల్లో కూడా బీజేపీ లేకపోవడం, ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కుంభక్కైపోయే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు కుమ్మక్కైనారంటారు?
ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి తెలియాలి. అది నేను ఎలా చెప్తాను? నేను కుంభక్కలో పార్టీ అయితే ఎందుకు కుంభక్క అయ్యారో చెప్తా. కుంభక్కయ్యారని చెప్పగలను కానీ ఎందుకు సంచలన ఆరోపణ చేస్తున్నారు ఇక్కడ లోకల్ లీడర్స్ కుంభక్కయ్యారు బీజేపీ. ఆరోపణ అని దేన్నంటారు తెలుసా అండి? లేనిది చెప్తుంటే ఆరోపణ అంటారు. నిజం ఆరోపణ ఎట్లా అవుతుంది? ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ అలిగేషన్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు బిఆర్ఎస్ మన అసదుద్దీన్ మేమిద్దరం మామ అల్లుళ్ళం అన్న మాట ఉందా లేదా? నేను మామని అనలేదు, నేను అల్లుని అవ్వలేదు. అక్కడ మామ అయ్యింది వాడే, అల్లుడైంది వాళ్ళే. మేమిద్దరం భాయ్జాన్ భాయ్జాన్ బాయ్ భాయ్ బాయ్ భాయ్ అనుకుంటూ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. పాలిటిక్స్ లో బంధుత్వాలు ఏంటండి? ఇక్కడ బీజేపీ లీడర్స్ అసదుద్దీన్ తో కుంభక్కయ్యారని కొత్త విషయం నేను అదంటారా? ఏమో అది మీకు తెలియాలి. మరి మా వాళ్ళు ఎందుకు కుంభక్క అవుతారండి? మీరే అన్నారు కదా ఇక్కడ లీడర్స్ కుంభక్క. ఇక్కడ లీడర్స్ అంటే ఇక్కడ రాష్ట్రం లీడర్స్ అండి. అసలు నేను ఏ పేరు తీసుకోకపోతే మీరు బీజేపీ పేరు తీసుకుంటారా? అంటే ఇక్కడ వాళ్ళు బీజేపీ తప్ప ఇంకెవరు లేరా మీ ఉద్దేశంలో? మరి బీఆర్ఎస్ కి మీరు ఏమైనా బంధువులా స్నేహితులు అట్లాంటి అయితే? ఇక్కడ వాళ్ళు అన్నప్పుడు మీరు బీజేపీ పేరు తీసుకున్నారు కదా, ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పేరు బీఆర్ఎస్ పేరు. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు కుంభక్కయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం మజ్లిస్ ఏం వ్యతిరేకంగా ఏం నాకు తెలిసి ఏం చేయట్లేదు. అదే అంటున్నాను కదా నేను చెప్పిన దాన్నే మీరు అది మీరు 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 సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓవైసీతో కుంభక్కయ్యారు. అది నేను చెప్తున్నాను. నాకేం కర్మండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ లో ఆ కాన్ఫిడెన్స్ ఉందా? మాధవీలతకు ఓటేస్తే ఓడిస్తారు, అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోతారన్న కాన్ఫిడెన్స్ ఉందా? రెండోది మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీకి భయం పుట్టిందని. మీరు ఎట్లా చెప్తున్నారు భయం పుట్టిందని? ఆయన యాజ్ యూజువల్గా ఆయన క్యాంపెయిన్ ఆయన చేసుకుంటున్నారు. ప్రచారంలో ఎక్కడ మీ పేరు పెద్దగా ఎత్తట్లేదు, ఒకటేసారి ఎత్తారు. అది మీరే చెప్పారు ఏం చెప్పాలో. నా పేరు తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు, లేకపోతే ఎదుట ఉన్న అభ్యర్థి పేరు తీసుకోకపోవడం ఏంటి? నా స్థాయి కాదనుకుంటున్నాడేమో. పోనీ అనుకోని పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగా కనిపిస్తుందంట. రాజకీయాల్లో జూనియర్ బచ్చా అని అనుకోవచ్చు కదా. అనుకోనివ్వండి, ఎందుకంటే వామనుడే బలిచక్రవర్తి తలను లోపల పాతేసింది. జైంట్ గోలియత్తుని కూడా కింద కుప్పకూల్చింది కూడా ఇంతవాడే. నన్ను ఎంత బచ్చా అనుకుంటే నాకు అంత హ్యాపీ. ఎవరే పని గురించి వచ్చినా ప్రభుత్వం నుంచి పనులు జరిగిపోతాయి, అసలు టైమే ఉండదు. ఎమ్మెల్యేల పరేడ్ అక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి, ప్రతిరోజు అక్కడ కూర్చోవాలి. కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు వచ్చినా సరే పని జరిగిపోతుంది అంటారు. మీ కెమెరాలు ఉన్నప్పుడు కూర్చుంటూ ఉంటారేమో వీళ్ళందరూ. డైలీ కూర్చోరు దారుస్థలంలో, చూసాను, నేను కూడా వెళ్ళి చూసాను. అది కాదండి, ఆయన ఎమ్మెల్యేలు అక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు అక్కడ లైన్ లో కూర్చుంటారు. సరే ఏం గొప్ప పని చేస్తున్నారు కూర్చొని? అసలు ఆఫీస్ లో కూర్చోవడం ఏంటి? ఎమ్మెల్యేలు రోడ్ల మీద పడి తిరిగి ప్రజల బాధలు అర్థం చేసుకోకుండా హాయిగా ఏసీ రూమ్లలో కూర్చుంటారా? అదే ఎమ్మెల్యే చేయాల్సిన పని. ఒక దారుస్థలంలో ఒక మంచి ఏసీ రూమ్ లో కూర్చొని టేబుల్ కుర్చీలు వేసేసుకుంటే అయిపోయిందా? మీకు ప్రజల బాధలు ఎట్లా తెలియాలి? మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తిరిగితే మీకు ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి. ఏసీ రూమ్లలో కూర్చుంటే ప్రజల బాధలు తెలియడం ఏంటి? అక్కడ ఉండే రౌడీ షీటర్ల నెంబరు, పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ రౌడీ షీటర్ నెంబర్ మొన్న నేను చెప్పడం ఎందుకు? పాప ఒక ముస్లిం తమ్ముడే వేసుకున్నాడు చాలా ఓపెన్ గా. అక్కడ ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి, పక్క కాన్స్టిట్యున్సీలో ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి. ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఆ రోడ్లు ఎందుకు అంత భయంకరంగా ఉన్నాయి? ఆ డ్రైనేజ్ ఎందుకు అలా ఫ్లో అవుతోంది? ఆ మంచినీళ్ళల్లో ఎందుకు డ్రైనేజ్ కలిసిపోతోంది? ఎందుకు ఆ గవర్నమెంట్ స్కూల్ అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఆ కాన్పులకు ఆ నీలాఫర్ హాస్పిటల్ అవన్నీ అంత దారుణంగా ఉన్నాయి? ఇవి మాట్లాడరా ఎవరు? ఓవైసీ అక్కడ ఉన్నారు కాబట్టి ఓల్డ్ సిటీని ఎవరు టచ్ చేయట్లేదు, లేకపోతే మిగతా చోట్ల కబ్జాలు ఇటువంటివన్నీ జరిగేవి, అవన్నీ లేకుండా ఇప్పుడు ఉంది ఓల్డ్ సిటీ అంటూ. ఏ కబ్జాలు ఎవరు చేయాలి? వాళ్ళ కబ్జాలే వాళ్ళు తిని పారేస్తున్నారు. 15,000 ఎకరాలు వగ్బోడిని వాళ్లే కలిసి తినేశారు. ఇంకా ఎవడు కంచే చేను మేస్తే ఇంకా పక్కవాడు ఎవడు వచ్చి ఏం కబ్జాలు కొడతాడు? మిగిలిస్తే కదా ఎవడైనా కబ్జా కొట్టడానికి. ఓవైసీ హాస్పిటల్లో ఎవరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ అందుకేనేమో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారంటారు. అందుకేనేమో బంజారన్ బస్తీలో నుంచి పాప ఆడకూతురు వచ్చి కాన్పు చేసుకుంటే 1,35,000 బిల్లు కొట్టి 35,000 ఇస్తే మిగతా ₹1,00,000 ఇస్తే కానీ పిల్లని ఇవ్వమంటే ఏడ్చుకుంటే పిల్లని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. అది కూడా ఉంది, వేసుకోండి కావాలంటే యూట్యూబ్ లో. నేనేం మాట్లాడక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద నెట్. ఆడకూతురు కన్న బిడ్డని పాలు కూడా ఇవ్వకుండా, ప్రసవం నొప్పులతో కని బిడ్డకు పాలు కూడా ఇవ్వకుండా 35,000 కట్టి ఇంకో ₹1,00,000 కట్టలేక బిడ్డను వదిలేసి వెళ్ళిపోయి. మీరు పని చేస్తున్నారా, పని చెయ్యట్లేదా? ఇది నిజం. మొత్తం 5,41,000. అబ్బాయి మోసం అండి.
కానీ హైదరాబాద్ పార్లమెంట్లో హైదరాబాద్ జిల్లా మొత్తంలో డిలీట్ అయినాయి కేవలం 19,000 మాత్రమే. ఎస్, దట్ ఈస్ ది ట్రూత్. వీళ్ళు ప్రజలని మోసం చేస్తున్నారు, ఈ లెవెల్లో కుంభక్కై ఉన్నారు. అందుకే కదా మీకు ఓపెన్ గా చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుమ్మక్కైందా ఇక్కడ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కుంభక్కయ్య అవసరం లేదండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనుషులు మంది మార్బలం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 30 రాష్ట్రాలండి, 30 రాష్ట్రాల మందిని వాళ్ళు అక్కడెక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టుకొని ఉంటారు. స్టేట్ నుంచి ఎలక్షన్ టైంలో స్టేట్లో ఉన్న మంది మార్బలం అంటే దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ హెచ్ఆర్ని తీసుకొని వర్క్ చేస్తారు. ఇప్పుడు 10 days మాత్రమే సమయం ఉంది. ఇదే ఇంకా అయిపోయింది కూడా, డిలీషన్స్కి ఆస్కారం లేదు. ఇదే ఓటర్లతో పోలింగ్ జరగాల్సిందే. ఈ ఓట్లు పడనివ్వం కదా మేము, బోగస్ ఓట్లు పడినవి పడనివ్వను. ఎట్లా? ఖచ్చితంగా అవసరమైతే ధర్నాకు నిరాహార దీక్ష కన్నా కూర్చొని అన్ని చోట్ల నేను సిఆర్పిఎఫ్ని మొత్తం పెట్టే వరకు లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఎంప్లాయీ కూడా ఈ వ్యవస్థలో ఉండడానికి వీలు లేదు. ఫిరోజ్ ఖాన్ దాదాపు దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. హిందూ క్యాండిడేట్ అన్నారు, కానీ అల్టిమేట్గా ముస్లిం క్యాండిడేటే పెట్టారు. ఇక్కడ హిందూ పెట్టాలంటే మరి నేను ఉన్నాను కదా, ఇక్కడ పెట్టలేరు కదా, భయం, పెట్టనివ్వం కదా మేము. బీఆర్ఎస్కి ఓట్లు పడవా హిందూ ఓట్లు? యాదవ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు. అది చూద్దాంలేండి, అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు. బీఆర్ఎస్ ఎలాగో బండి కార్ఖానాకి వెళ్ళిపోయిందని పాపం వాళ్ళ సుపుత్రుల వారే చెప్పారుగా, కేటీఆర్ గారు. అది అక్కడ ఉంది, రిపేర్లో ఉంది, ఉండనివ్వండి కాస్త, అలా పాపం రెస్ట్ తీసుకునివ్వండి. తిరిగి అంబాసిడర్ గారు చాలా అలసిపోయింది, అవుట్డేటెడ్ కూడా అయిపోయింది. వాడు ఎప్పుడైనా అంతకన్నా ఇంప్రూవ్ అయ్యాడా? మీరు చూడండి, మన పక్కన ఇటు ఏంటి మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంటును వదిలేస్తే మనం సమోసా అమ్మే అబ్బాయి అతని కొడుకు IITN అయ్యాడు అని విన్నాం. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి విన్నారా ఆ మాట? एक पसमंदा का बच्चा, ऑटो चलाने वाला बच्चा का बच्चा, रिक्शा चलाने वाले का बच्चा, ये हुआ वो हुआ అని. అబ్బే, ఆటోవాడు ఇంకా రిక్షావాడు అయిపోతాడు, రిక్షావాడు అది కూడా తాకట్టు పెట్టుకొని ఇంకో చిన్నవాడు అయిపోతాడు. ఎందుకు ఎన్నెన్ క్రికెట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్? ఇప్పుడు అవునయ్యా, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు అతనేమి, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు. అది ఏముంది, కెమెరామెన్కి ఏముంది లేండి, ఓ మొబైల్ పట్టుకునే వాడిది ఏముంది పాపం. ఇప్పుడు మీరు కెమెరా ఉంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పొచ్చు మీ కెమెరాని. అలా ఓ మొబైల్ పట్టుకున్నాడు పిల్లాడు, వాడికి కావాల్సిన వైపు వాడు తిప్పుకున్నాడు. అది మీకు కనబడట్లేదా అక్కడ మసీదు ఉందని? నాకు కనిపించాలంటే నా వెనక ఉన్న కెమెరాలో కూడా మసీదు కనిపించాలి కదా. నేను బాణం వేసిన ఏ యాంగిల్ కెమెరాలోనైనా మసీదు ఉందా? నా బాణం వేస్తున్న టైంలో ఏ కెమెరా యాంగిల్లోనే మసీదు ఉందా? అసలు మీ బాణం ఎందుకు వేయాల్సి వచ్చింది? శ్రీరామనవమి రోజు, రామచంద్రుడు పుట్టినరోజు, ఎవ్వడబ్బ సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి మసీదు లేదు. ఆ మొబైల్ని మీరందరూ మరి మీడియా వాళ్ళు కదా, యాంగిల్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ మొబైల్ ఫోను నన్ను దాటి, ఒక పాతబడ్డ బిల్డింగ్ని దాటి, ఒక సందు పెద్ద రోడ్డు 30 feet రోడ్డును దాటి అప్పుడు మసీదు వైపు ప్యాన్ అయ్యింది. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ? సుమారు మీకు ఇంచుమించు ఒక 80-90-100 feet దాటి ఉంటుందండి. ఇంకా 100 feet అక్కడ ఇంకా దాటి ఉంటుంది. కనబడట్లేదు, మీరు బాణం ఇట్లా వేసేటప్పుడు మీకు కనబడట్లేదు. అది ఎందుకు కనిపిస్తుందండి? ఆకాశంలో వేస్తుంటే బాణం పైగా. ఇప్పుడు మీరు బాణం ఇలా వేస్తారు, మీకు అది ఆకాశం కదా కనిపించేది. మీకు ఇలా మస్జిద్ ఎలా కనిపిస్తుంది? ఇలా మస్జిద్ వైపు వెళ్తే నేను ఈ లెవెల్లో వేయాలి, నేను ఈ లెవెల్లో వేశాను బాణం. ఏ విధంగా హిందూ ముస్లింలు అందరినీ మోసం చేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా మతం అనే పేరు మీద దేశాన్ని ఒకటి అవ్వనివ్వకుండా 2 ముక్కల కింద త్రుంచుతున్నారు వీళ్ళు. ఈ వ్యక్తికి స్త్రీల మీద గౌరవం లేదు, ఈ వ్యక్తికి స్త్రీల బాధ పట్ల దయ లేదు. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఏ విధంగా పోలింగ్ పేరట వీళ్ళు అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు చేస్తున్నారో చూపించడానికి వచ్చాను. ఏ విధంగా బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని వీళ్ళు
పోలింగ్ రోజున బెదిరించి హింస పెడుతున్నారో చూపించడానికి బయటకు వచ్చాను. ఏ విధంగా వీళ్ళ వల్ల పస్మందా ముస్లింలు కూడా అన్యాయం అయిపోతున్నారు, షియా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, ఆగా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, అహ్మదియాస్ని వీళ్ళు ముస్లింలే గారని తీసి అవతల బారేయండి అని చెప్పడానికి ఎవడబ్బా సొమ్ము? నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? అంత ఇస్లాం ఠేకేదారివి అయితే ఎందుకు వడ్డీ మీద తీసుకుంటున్నావు హరాంగా? ఈ వ్యక్తి ఎవరు? ఈ అసదుద్దీన్ మరి మొన్నటి దాకా హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నానా చీవాట్లు తిట్టాడు. అది మనందరికీ తెలిసిందేనా? ఎందుకంటే ఇతను బతుకమ్మ బతుకమ్మ అని అన్నాడు. ఎవడన్నాడు? ఈ వ్యక్తి అన్నాడు. ఏ బతుకమ్మ నువ్వు అంటావా? నువ్వెంత, నీ ధైర్యం ఎంత? ఏ రజాకార్ల వల్లైతే స్త్రీలను నగ్నంగా చేసి హింసపెట్టి పాడు చేశారో ఆ బతుకమ్మ పూజని చేసిన నువ్వు హేళన చేస్తావా? నేను ఒక్కసారి కూడా ఒక్క ముస్లిం దేవుణ్ణి హేళన చేయలేను. నేను దర్గాకు కూడా వెళ్ళాను. దమ్ముంటే రాను మా దేవాలయాలకి. తల వంచు దేవుడి ముందు. నేను ఏ దేవుడి ముందైనా తల వంచుతాను. ఎందుకు? ప్రతి మతము శాంతి, కలిసిమెలిసి ఉండడం అనేది నేర్పిస్తుంది. ప్రధానమంత్రి ఇటీవల చేసిన కామెంట్స్, రాజస్థాన్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీ సొమ్ములు తీసేసుకొని ముస్లింలకు మంచి పెడతారు అని ఆయన ఏదైతే కామెంట్. మళ్ళీ కాంగ్రెస్ చేసినది ఏంటి వ్యవహారం? ఇక్కడ ఏమిచ్చింది మేనిఫెస్టోలో? నీకు నేను మొత్తం అంతా ఆస్తులు తీసి మైనారిటీకి ఇస్తా. మరి ఆస్తులందరివి ఎవడి ఆస్తులు, ఎవడబ్బా ఆస్తులు తీసుకుని మైనారిటీకి ఇస్తా? మైనారిటీలకు ఇస్తాం అనలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ స్పీచ్, వాళ్ళ స్పీచ్లలో వాళ్ళు ఏమన్నారు? మేము ఎవరు ఏం చేసినా కూడా, ఎవడెంత సంపాదించినా కూడా ఆ మిగతా ఆస్తుల వ్యవహారాలంతా మొత్తం మైనారిటీలకు ఇస్తాము అన్నారు. ఎవడబ్బా సొమ్ము ఉందట్లా మైనారిటీకి ఇవ్వాలంటే? నీ ఆస్తి బయటికి తీను. ముందు నీ ఆస్తి రాసి వాళ్ళకి, ముందు నీ ఆస్తి రాసివయ్యా. బోఫోర్స్లో మీరందరు తిన్న ఆస్తులు, మీరు కూడా మరి ఏం వ్యాపారస్తులు కాదే. మీరు పిల్లల్ని కనుక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వగలిగితే, పిల్లలతో మీరు సరదాగా ఆడుకోగలిగితే, పిల్లలకి మీరు మంచి కథలు చెప్పగలిగితే, పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా మీరు పెంచగలిగితే, పిల్లల్ని ముద్దు చేస్తూ ఓర్మితో అన్నం పెట్టగలిగితే, ఏ పిల్లలు ఇప్పుడున్న లాంటి స్కూళ్ళకు వెళ్ళడం ఇష్టపడరు. మా పిల్లలకి స్కూళ్ళకు వెళ్ళడం కన్నా నాతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు కలగడం వల్లనే భారతము, భాగవతము, ఉపనిషత్తులు, పంచతంత్రము ఇవన్నీ నేను నేర్పించుకోగలిగాను. పూజ, పునస్కారము, అనుష్ఠానము అన్నీ నేర్పించుకోగలిగాను. నాకు చేతనైనంత షోడశోపచారాలు ఇవన్నీ నేర్పించు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఆయన నాకన్నా చాలా శక్తివంతులని దాని లెక్క. ఒక ఐఐటి చెన్నై సీటు కొట్టుకున్న వ్యక్తి, అది ఆయన పద్ధతి. ఇప్పుడు పరమేశ్వరుడు సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడు. అట్లా పరమేశ్వరుడికి చేతగాని వాడని అనలేముగా. మా వారు కూడా ఈజ్ అ సైలెంట్ పర్సన్, ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ సైలెంట్ కాంట్రిబ్యూటర్. మీ రాజకీయాల్లో ఒక ఎంట్రీ మీ ఫ్యామిలీకి ఇష్టమా? న్యాయం ఎక్కడ చెయ్యాలని వెళితే ఏ రోజు వద్దని. మా అమ్మ సమ్మర్ హాలిడేస్ వస్తే మా వీధిలో ఉండే పిల్లలందరికీ పరీక్షలు అయిపోయాక చక్కటి పంచపక్ష పరమాన్నాలు మా అమ్మ వండి 30 మంది పిల్లలకి భోజనాలు పెట్టాను. అరే మీ పరీక్షలు అయిపోయాయి కదరా ఈరోజు ఆంటీ ఇంట్లో భోజనాలు అని మా అమ్మ అందరికీ భోజనాలు. షీజ్ అవే డొక్కా సీతమ్మ. మా అమ్మ పేరు సీతమ్మని, ఆవిడ డొక్కా సీతమ్మని. నన్ను కలుపుకున్నారు, నాతో కలిసి పని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నా గురించి నాకన్నా ఎక్కువ వాళ్లే తపన పడుతున్నారు. మీకు సింపుల్గా చెప్తాను, మొన్న సౌత్ జోన్ డీసీ ఆయన చేంజ్ అయిపోయారు. ఎవరు కష్టపడ్డారు అనుకున్నారు దానికోసం? కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఎంత తపన పడి, అరే ఈవిడ ఇంత కష్టపడుతోంది, ఈవిడకి మనలాంటి సీనియర్స్ హెల్ప్ చెయ్యాలి అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, ఈవిడికి టైం లేదు, ఈవిడ క్యాంపెయినింగ్లో ఉందని నన్ను రిప్రజెంట్ చేసుకుంటూ చివరి వరకు తీసేద్దాకా నిద్రపోలేదు వాళ్ళు. మరి దీన్నేమంటాం? ఇవన్నీ చెప్పి చేసే ఉండవండి. అందరం కలిసినప్పుడే నేను ఒకటిగా బయటికి కనిపిస్తుంటాను. నేను కనిపించే నా సక్సెస్ is because of party's unity and its integrity.